హాయ్ అండి అందరికీ. నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా రోజుల నుంచి వెహికల్స్ దొంగతనం జరుగుతుంది. కాబట్టి ఎట్టకేలకు దొంగలైతే దొరికారు. మీకు సంబంధించిన ఏవైనా బుల్లెట్స్ బైకే కానీ లేకపోతే పల్సర్ బైక్లే కానీ మీ ఇంటి ఆవరణంలో కాకుండా ఇంటి బయట ఎక్కడైతే పార్కింగ్ చేసి అక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ గురించి మీరు ఇంతకుముందు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా. దానికి సంబంధించిన అప్డేట్ ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. లోకల్ పోలీస్ స్టేషన్లో రికవరీ అయినాయి. అంటే మేడ్చల్ పోలీస్ స్టేషన్లో వెహికల్స్ ఉన్నాయి, బుల్లెట్స్ వెహికల్స్. మీరు వెహికల్స్ ఒకవేళ మీరు రాని పరిస్థితి ఉంటే దూరం ఉన్నట్లయితే ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో మీ వెహికల్ ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేసి తీసుకొని వెళ్ళండి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వచ్చి. మనం ఇంట్లో పార్కింగ్ లేకపోతే బయట పెడతాం కదా, అక్కడ నుంచి థెఫ్ట్ జరిగిన వెహికల్సే ఎక్కువ ఉన్నాయి, బయట పెట్టిన వెహికల్సే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు నెంబర్స్ అయితే మారినాయి, నెంబర్స్ మార్చేసి దొంగలైతే వాడినారు వీటిని. కర్ణాటక నెంబర్స్ ఉన్నాయి. బట్ మీరు మీ వెహికల్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫికేషన్ ఏదైనా చూసి మీరు ఐడెంటిఫై చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి వెరిఫై చేసుకోండి. అంతే తప్ప జస్ట్ నెంబర్ ప్లేట్ చూసి ఇది మాది కాదు అని చెప్పి మీరు అట్లా పొరపాటు అయితే పడకండి. అందు గురించనే ఒకటికి 2 సార్లు ఈ వీడియో ఒక్కసారి చూసి దాని తర్వాత మీరు కన్క్లూజన్కి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా పార్కింగ్ ఉన్న ప్లేస్లో వెహికల్స్ పార్క్ చేయండి. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళకు, మేడ్చల్ పోలీస్ స్టేషన్ నియర్ బై లేని వాళ్ళకు ఈ వీడియో రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ బంధుమిత్రులకు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎవరికైనా వెహికల్ ఏదైనా పోయినట్టుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళు చూసి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది మా వెహికల్ ఉందా లేదా అని చెప్పి. అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ కన్నా వస్తారు, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకన్నా ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఏరియాకి సంబంధించిన వెహికల్ ఉంటే తీసుకెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. దీనికి సంబంధించిన వెహికల్స్ లింక్లో ఉంటుంది. దీనికి లింక్ చేసినాను ఈ వీడియోకు, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.